విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. వించ్పేటలోని ఓ అనుమానిత ఇంట్లో ఈ సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ సోదాలను చేపట్టారు. ఉగ్ర లింకుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిగాయి. 4 బృందాలు అనుమానిత ఇంట్లోనికి డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించాయి. స్థానిక పోలీసుల భద్రత మధ్య ఎన్ఐఏ ఈ సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబీకుల స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసింది. పలువురి ఇళ్లలో మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిసినట్టుగా తెలుస్తోంది. వించిపేటలోని ఓ అనుమానిత ఇంట్లో ఈ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ఐఏ సోదాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ సోదాలో ఉగ్ర లింకుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు నిందితుల ఇళ్లలో ఏకకాలంలో ఈ సోదాలు చేశాయి ఎన్ఐఏ అధికారులు. 4 బృందాలుగా ఏర్పడి అనుమానిత ఇంట్లోనికి డాక్యుమెంట్స్ ను అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరిశీలించింది. స్థానిక పోలీసుల భద్రత మధ్య ఎన్ఐఏ సోదాలు చేసింది. అలాగే ఈ సోదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబీకుల స్టేట్మెంట్స్ ను కూడా రికార్డ్ చేసింది అధికారులు. పలువురు ఇళ్లలో మొబైల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవే, విజయవాడలో ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. 3 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఉగ్ర లింకు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముగ్గురు నిందితుల ఇళ్లలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ముగ్గురు నిందితుల ఇళ్లలో డిజిటల్ డేటా సేకరించిన అటువంటి అధికారులు వాటిలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఇళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో సోదాలు చేశారు. వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు. మొత్తం మొబైల్ ఫోన్లు, అక్కడ ఉన్నటువంటి సిమ్ కార్డులు, మిగతా ఎలక్ట్రానిక్స్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇది 3వసారి ఉగ్ర లింక్ కేసులో విజయవాడలో పలు ఇళ్లలో సోదాలు చేయడం 3వసారి. అంతకుముందు ముగ్గురిని యువకుల్ని విజయవాడ నుంచి వారు మొత్తం అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు 3 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మొత్తమే చూస్తే గతంలో ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేయటం, వారిని అదుపులో తీసుకుని విచారించడం, ఆ నేపథ్యంలో వారి నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మొత్తం ఎన్ఐఏ ఈరోజు మరికొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం మీద ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. వారి డిజిటల్ రూపంలో వారిని కొంతమంది యువకుల్ని రిక్రూట్ చేయటం, వారికి శిక్షణ ఇవ్వటం, దేశాన్ని భద్రతకు సంబంధించిన అంశాలు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించినటువంటి ఎన్ఐఏ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దీనిలో భాగంగా ఈరోజు విజయవాడ, వించిపేట, భవానీపురం, అదేవిధంగా 3 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. వారి కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లు, అక్కడ లభించినటువంటి ఇతర ఆధారాలను కూడా మొత్తం ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మాధవి. జయరాజ్, అంటే ఈ రోజు జరిగినటువంటి సోదాలు ఏమైనా సస్పెక్టెడ్ గా ఏమైనా గుర్తించిందా? ఎన్ఐఏ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మాధవి, గతంలో విజయవాడ యువకుల్ని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ నేపథ్యంలో మరికొంత సమాచారం ఎన్ఐఏకి దొరికినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో మరికొంతమందిని విచారించడం, అదేవిధంగా ఎవరెవరు ఏ సంస్థలతో ఇక్కడ ఉన్నటువంటి యువకులకి సంబంధాలు ఉన్నాయి, వీరిని ఎవరు రిక్రూట్ చేస్తున్నారు, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, దేశ భద్రతకి ఏ విధంగా ముప్పు వాటిల్లో ఇలా చేస్తున్నారు అనేటటువంటి దిశగా విచారణ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి గతంలో వీరు విజయవాడ కేంద్రంగా కొన్ని సిమ్ కార్డులు అయితే తీసుకున్నారు. ఆ సిమ్ కార్డులు ఎవరి పేరు మీద ఉన్నాయి, అదేవిధంగా ఆ సిమ్ కార్డుల ద్వారా ఏ సంస్థలు కనెక్ట్ అయి ఉన్నారు, ఎవరెవరికి భారతదేశానికి ముఖ్యంగా విజయవాడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఎలాంటి సమాచారాన్ని చేరవేస్తున్నారు అనే దిశగా ఆ సిమ్ కార్డుల్ని ట్రేస్ చేశారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తమే
చూస్తే మరికొంతమంది పైన ఎన్ఐఏ అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా విచారించి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాటికి కావాల్సినటువంటి ఆధారాలను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది మాకు. జైరస్ అంటే ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ప్రాథమికంగా ఎటువంటి అంశాలను గుర్తించారు ఈరోజు? జైరస్ ఇక విజయవాడలో ఎన్ఐఏ అధికారుల సోదాలు ముగిశాయి. నిందితుల కుటుంబాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ను కూడా తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అలాగే మొబైల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి కూడా విజయవాడలో ఎన్ఐఏ అధికారులు కీలకంగా విచారిస్తున్నారు. ఉగ్రలింకుల కేసులో అనుమానితులుగా ఉన్నటువంటి కొంతమందికి అయితే ఈరోజు పొద్దున ఉదయం 3 గంటల నుంచి కూడా చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఇళ్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబీకుల నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. డిజిటల్ డేటాను కూడా ఎన్ఐఏ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఉగ్రలింకుల కేసులో నెట్వర్క్లపై ఎన్ఐఏ ఆరా తీస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఈ రోజు ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అనుమానితులుగా ఉన్నటువంటి 3 కుటుంబీకులపై ఎన్ఐఏ అధికారులు అయితే సోదాలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 3 నిందితులు అలాగే వారి దగ్గర నుంచి కూడా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కుటుంబాల నుంచి కూడా స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, విజయవాడలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు చేస్తా ఉంది. దేశవ్యాప్తంగా బీహార్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఏ ఏకకాలంలో సోదాలు చేస్తా ఉంది. ఐక్యూఐఎస్, ఐఎస్ఎస్ సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి ఇప్పటికే 11 మంది అనుమానితుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆయా కేసుల్లో అరెస్ట్ అయిన వారిని ఇప్పటికే విశాఖపట్నంలో ఎన్ఐఏ కార్యాలయంలో విచారించారు ఎన్ఐఏ అధికారులు. అదేవిధంగా తాజాగా కేసులో విచారణలో భాగంగా కీలకమైన ఆధారాల కోసం దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. నిందితుల ఇళ్లలో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద చూస్తే వివిధ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ మొత్తం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లని, మిగతా ఎలక్ట్రానిక్స్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది. వాటి ద్వారా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద లింకులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారందరూ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంది. మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా అటు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది, ఈ రోజు విజయవాడలో జరుగుతుంది, బీహార్, మిగతా దాదాపు 7-8 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ రంగంలో దిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా గతంలో నిర్వహించినటువంటి సోదాలు అనుమానితుల్ని దాదాపు 11 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఈ విజయవాడకు సంబంధించినటువంటి 3 యువకులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఒక మహిళ కూడా గతంలో అరెస్ట్ చేశారు. ఆవిడ నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని ఎన్ఐఏ అధికారులు సేకరించారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సోదాల్లో పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లని, అదేవిధంగా సిమ్ కార్డుల్ని, అదేవిధంగా ల్యాప్టాప్లు, మిగతా ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయో వాటిలన్నిటి కూడా స్వాధీనం చేసుకునేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఇంకా విజయవాడలో అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సోదాలు ముగిశాయి. మిగతా రాష్ట్రాల్లో ఈ సోదాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.